వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎసెన్షియా ఫార్మా బాధితులకు చంద్రబాబు పరామర్శ. ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందన్న ఏపీ సీఎం. రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. షరతులు లేకుండా రైతులందరికీ మాఫీ చేయాలని డిమాండ్. వరంగల్ స్థానిక ఎమ్మెల్సీపై కొండా మురళి ఆగ్రహం. చిరు వ్యాపారుల వ్యాపార డబ్బాలు తొలగించడంపై ఫైర్. రెబ్బన మండల వ్యవసాయ సహకార సంఘంలో అవినీతిపై విచారణ. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ లోకేశ్వరరావు దర్యాప్తు. మార్గమధ్యలో మిర్చి అమ్మిన నగదుతో లారీ క్లీనర్ ఫరార్. నందిగామలో నిందితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ ఫార్మా ఘటన బాధితులను మెడికవర్ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పరామర్శించారు. 4వ అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో ఒక్కొక్కరితో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వారికి ధైర్యంగా ఉండాలని, ఏమీ కాదని చెప్పి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలాగే కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలు, క్షతగాత్రుల వివరాలు చంద్రబాబుకు కలెక్టర్, అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వివరించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. నేరుగా పర్యవేక్షిస్తాను, అన్ని చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, మీకు ధైర్యం చెప్పడానికి. అదే పడుతుంది చూస్తున్నాను. పిల్లలు ఏం చేస్తారు? 6th క్లాస్ 4th క్లాస్. అంతా బాగానే చూస్తున్నారు ఇక్కడ? బాగానే చూస్తున్నారు. ఏం ప్రాబ్లమ్స్ నాకు చాలా బాధేసి ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి. అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మురళి భార్యపై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షురాలు కమలమ్మ మండిపడ్డారు. ఆమెకు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు గుర్తులేవా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ఎవరినైతే ఇబ్బంది పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారో వారే ఈరోజు ఇంటిని ధ్వంసం చేశారని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ వారి ఇంటికి వెళ్లలేదని తెలిపారు. దళిత మహిళపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు తెలియదా అంటూ నిలదీశారు. ఏదో చట్టాలు, న్యాయాలు, దానాలు, ధర్మాలు ఏందిక
ఇన్ని మాటలు మీకు అసలు సెట్ కావు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు అస్సలు సెట్ కావు. నీకు అస్సలు సెట్ కావు. ఎందుకంటే నీ మొగుడికి భార్యగా ఉన్నందుకు నీకు అసలు సెట్ కావు. ఇంకా నిజమైన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు నీ ఇంటికాడికి రాలేదమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు న్యాయాల గురించి, ధర్మాల గురించి, దానాల గురించి సిగ్గులేదా మాట్లాడినా అనడానికి? నీ మొగునికి ఆ రోజు చెప్పలే నువ్వు? అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఒక ఆడపిల్లను జైలు పంపించావు, దళిత మహిళను, నువ్వు ఆ పొట్టోడు మాజీ ఎమ్మెల్యే, అది కరెక్ట్ కాదు అని చెప్పలే? మా అమ్మాయి కౌన్సిలర్ జింకా లక్ష్మిని 307 కేసులు. అరే మీ పుణ్యమా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసు తెలియని ఎస్సీ ఎస్టీ కేసులు అలాంటివి ఏదో చిన్న చితక కేసులు తప్ప మాకేమీ తెలీదు. అలాంటిది మాకు 307 అనే ఒక కేసు ఉందని పరిచయం చేసింది నీ మొగుడు, మాజీ ఎమ్మెల్యే. అది తెలీదు మీకు? ఏం రమక్క, ఏమో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏదో చట్టాలు, న్యాయాలు, దానాలు, ధర్మాలు, ఏందికా ఇన్ని మాటలు మీకు? వరంగల్ 22వ డివిజన్లో రోడ్డుపై చిరు వ్యాపారుల వ్యాపార డబ్బాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ నేపథ్యంలోనే చిరు వ్యాపారులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పరామర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్సీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుడిని అయి ఉండి పేద బీసీ ప్రజల అన్యాయం చేయడం దారుణమన్నారు. ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వనని చెప్పారు. ఆయన మొన్న వచ్చిండు. యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెం గ్రామంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కాలుష్యం వెదజల్లే పలు ఫార్మా కంపెనీలను ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్టిమాస్ కంపెనీ సిబ్బంది లోపలికి వెళ్లనీయకుండా బయట ఆపారు. దీంతో ఎంపీతో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్, గ్రామస్తులు, రైతులు అక్కడే 5 నిమిషాలు ఆగిపోయారు. బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో గెలిచి రైతులను మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీపై సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట, నాయకులు ఒక మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 40% రుణమాఫీ చేసి 100% చేశామని చెప్పడం ఇకనైనా మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తానని చెప్పి అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద, మెదక్ క్రిస్టియన్ మీద, మన గజ్వేల్ మసీదు మీద, మక్కా మసీదు మీద ప్రమాణం చేసింది. ప్రభుత్వం వచ్చింది, 8 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే, రైతుకు రైతు భరోసా రాలే, కూలీ రైతుకు భరోసా ఇవ్వలే, కౌలు రైతుకు భరోసా ఇవ్వలే, 24 గంటలు కరెంటు లేదు, 500 బోనస్ అస్సలే లేదు, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా, మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుతో భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండానే రైతులకు 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండానే రైతులకు 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండానే రైతులకు 2 లక్షల రుణమాఫీ.
2 లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి. కానీ ఈరోజు మేము ఎవరం కూడా చెప్పలే, నీ రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే. కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే 2 లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవే కాదు, నువ్వు రైతులకు ఇస్తాన్న 15,000 రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి. కానీ ఈరోజు మేము ఎవరం కూడా చెప్పలే, నీ రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే. కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే 2 లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవే కాదు, నువ్వు రైతులకు ఇస్తాన్న 15,000 రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణాలు మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి. కానీ ఈరోజు మేము ఎవరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులకు ఎందుకు రాలేదని నిలదీశారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, కానీ ఎక్కడా రైతులు రుణమాఫీ అయినందని సంబరాలు చేసుకోవడం లేదని చెప్పారు. రైతులు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద బారులు తీరి రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేడు. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,000 కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పారు. తర్వాత దాన్ని 40కి చేసుకొచ్చారు. 40కి చేసుకొచ్చింది మళ్ళీ 31కి చేసిండ్రు. 31కి చేసింది మళ్ళీ తీరా బడ్జెట్లో చూస్తేనేమో 26,000 కోట్లు పెట్టింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో మేము 17,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లను అందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది, ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే 7,500 కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట. అంటే 49,000 కోట్లు ఎక్కడుండే లాస్ట్కి వస్తే 7,000. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అంతకుముందు ఆయన జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకర్స్ కమిటీ ఏమో 40,000 కోట్ల రుణాలు మాఫీ కావాలి అని చెప్పేసి బ్యాంకర్స్ కమిటీ. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా మేము 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తారు ఫస్ట్. ఆ తర్వాత క్యాబినెట్లో మళ్ళీ ఒకటి 31,000 కోట్లు అని చెప్పేసి క్యాబినెట్లో డిస్కస్ చేస్తారు. క్యాబినెట్లో 31,000 అని చెప్పేసి వాగ్దానం చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఏం పెడతారు వీళ్ళు? కేవలం 26,000 కోట్లు పెడతారు. సరే, ఆ 26,000 కోట్లైనా పర్లేదు. ఆ తర్వాత ఏమవుతుంది? ఒకటేసారి రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15వ తారీఖు లోపల అని చెప్పేసి అది చెప్తారు. అది కాకుండా 3 విడతలుగా చేస్తారు. సరే, 3 విడతలుగా చేస్తారు. 3 విడతలుగా చేసినా కూడా ఏం చేసినారు ఇప్పుడు ప్రభుత్వము? ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారేమో మేము ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. ఆయన ప్రగల్భాలు పలికితే ఆ తర్వాత ఏమవుతుంది? ఇవాళ ఆగస్టు 22వ తారీఖు ఇప్పటి వరకు మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో కేవలం కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కేవలం 30% రైతులకు ఇప్పటి వరకు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతి అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ లోకేశ్వరరావు దర్యాప్తు ముమ్మరం చేశారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రిజిస్టర్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుందని తెలిపారు. విచారణ అనంతరం అవినీతి జరిగినట్లు రుజువైతే సదరు వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అన్యాయం జరిగిన రైతులు తమ సమస్యలను సహకార సంఘ ఆఫీసుకు వచ్చి తెలుసుకోవచ్చని సూచించారు. రుణమాఫీకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అజెండా చేసి
నాయకులు కూడా ఇందులో భాగం చేయడానికి ప్రయత్నించి మొత్తం ఎవరైతే రుణమాఫీకి ఈ విధంగా వీళ్ళ ఇక్కడ అవకాశాల వల్ల లాస్ అవుతున్నారు అంటే వాళ్ళకి మేము వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసి జెన్యున్ ఉన్న వాళ్ళకి వచ్చేలాగా ట్రై చేయాలని గవర్నమెంట్. సో ఈ ఆర్థిక రైతులు ఆలోచించి ప్రధానంగా సీఈఓ మీద ఆలోచన చేస్తారు. ఇప్పుడు మొదటి వరకు ఉన్న సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆలోచన చేస్తారు. ప్రస్తుతం మనకి ఇచ్చిన దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు ఎంపీ అప్పలనాయుడు. అంతకుముందు ఆయన తిరుమల వెంకన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితుల వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్. ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నా వంతు భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ, వ్యక్తులు కానీ, లేకపోతే అభిమానులు కానీ, ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సాలువులు కానీ, లేకపోతే పూలదండలు కానీ, స్వీట్లు కానీ, పలహారాలు కానీ తెచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారి మెట్ల వ్యాపారుల కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు. స్వామివారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమని ఉన్నఫలంగా అక్కడి నుంచి వెళ్లమనడం సమంజసం కాదని మండిపడ్డారు. దీనిపై టీటీడీ ఈవో శ్యామలారావు జోక్యం చేసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు మురళి విజ్ఞప్తి చేశారు. ప్రాంతంలో నడకదారిలో 31 మంది పేద చిరు వ్యాపారులు గత 20-25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల అలిపిరి నడక మార్గంలో పులి దాడి చేసింది, పసిబిడ్డను చంపేసింది. మనకందరూ కూడా తెలుసు. అలిపిరిలో పులి దాడి చేస్తే అలిపిరి మార్గంలో మూసేశారు అంగళ్ళు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అలిపిరిలో అంగళ్ళేం మూసేయలేదు, కొత్త అంగళ్ళు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే అక్కడ విచ్చలవిడిగా అంగళ్ళు ఏర్పాటు చేశారు. దురదృష్టం ఏమంటే శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఏమీ రాలా, జంతువులు దాడి చేయలే. ఏ రకమైన గుప్త నిధుల ముఠాను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి కుంటుమారెమ్మ దేవాలయం దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా ఓ కారులో గుప్త నిధుల వేటగాళ్లు కట్టర్లు, సిలిండర్లతో పట్టుబడ్డారని డీఎస్పీ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం వైపు వెళ్తుండగా 5 నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో 3 పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడిన నిందితులకు పశుపతినాథుని విగ్రహ ధ్వంసానికి సంబంధం లేదని తెలిపారు. ఇటియోస్ కారు ఇటువైపు రావడం మీద సమాచారం అందింది. వెంటనే దాన్ని చెక్ చేయగా దాంట్లో మొత్తము 6 మంది వ్యక్తులు ఉండినారు. విజయ్ కుమార్ ఇంకా ఒక 5 మంది వ్యక్తులు ఉండినారు. వారిలో 3 మా వాళ్ళు పట్టుకోగలిగినారు, ఇంకో 3 పారిపోవడం జరిగింది. వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు, ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం, అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్, గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను బలంగా గాయపరిచి ఈ నేరానికి పూనుకోవాలని వీరు మాట్లాడుకున్నారు. మిర్చి అమ్ముకొని నగదుతో వస్తుండగా ఓ లారీ క్లీనర్ చేతివాటం ప్రదర్శించిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. సోమవారం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు పని ఉందని మధ్యలోనే దిగిపోయాడు. జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద లారీ డ్రైవర్ షేక్ ఖయూం నగదు చేసుకోగా కనిపించలేదు. దీంతో క్లీనర్పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నందిగామ పట్టణానికి ఆటోలో వస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పార్కింగ్ చేసి ఉన్న లారీ నుంచి టైర్లు దొంగిలించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. టిప్పర్ లారీ పనులు ముగిసిన తర్వాత రాత్రి డ్రైవర్తో తన కార్యాలయం వద్ద లారీని పార్కింగ్ చేయించాలని ఓనర్ సయ్యద్ షాకీబ్ తెలిపారు. ఉదయం వెళ్లి చూడగా 2 టిప్పర్ లారీల ముందు వెనుక 6 టైర్లు లేకపోవడంతో షాక్కు గురయ్యానన్నారు. తన వద్ద డ్రైవర్గా పనిచేసే యూపీకి చెందిన వ్యక్తి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. गाड़ी के टायरा और बोलते सो एक जगह से पेमेंट आना था, वहाँ से पेमेंट 40,000 ले लेके जो है ना गाड़ी के 6 टायरा चोरी कर लेके फरार हो गए. आज ये करे कल और कोई और कामा करते हैं लोग हैं. जैसा इससे पहले भी हमारे मुकरम भाई कंकर वाले मुकरम भाई के साथ भी ऐसी हुआ, तो हमारे साथ भी सेम ऐसी हुआ. आज जो जिस पे हम भरोसा कर रहे वो लोग हमारे साथ धोखेबाजी कर रहे. ये लोग को क्या है, रहने के लिए ऑफिस है, खाने के लिए खाना दे रहे. महीने की तनख्वाह इनकी 22,000 रुपये तनख्वाह है, फिर 3 टाइम खाना हमारे तरफ से है. तो इतना కారు అదుపు తప్పి వాగులో పడి 3 ప్రాణాలతో బయటపడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బీర్కూర్ వాసి కృష్ణకు చెందిన కారును బిచ్కొందుకు చెందిన అతని 3 స్నేహితులు పని నిమిత్తం తీసుకెళ్లారు. బీర్కూర్ నుంచి మంజిరా వారధి గుండా బిచ్కొంద వైపు ప్రయాణిస్తుండగా రోడ్డుపై అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి వాగులో పడిపోయారు. నీటి ఉధృతికి వాహనం కొట్టుకోపోగా అప్రమత్తమైన యువకులు గట్టుపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నీట మునిగిన కారును స్థానికుల సహాయంతో ప్రొక్లైన్ ద్వారా బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతిపక్ష హోదాకు సంఖ్యాబలం చాలా ముఖ్యమని, ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక స్కాములపై ప్రభుత్వ విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు ఆయన తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయగా అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. దానికి ఒక లిమిట్స్ అని ఒక ఎన్ని ఉంటాయి, స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ లేకున్నప్పుడు ప్రతిపక్ష హోదా అడిగేదానికి కూడా ఇది ఉండదని నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆ రకంగా ఉండేది. మీకు తెలిసింది అన్ని 5 కోట్ల ప్రజలు కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షం లేకున్నట్ల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంటికి కుటుంబంతో కలిసి విచ్చేశారు. చిరంజీవి దంపతులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లో చిరంజీవి కేక్ కట్ చేసి సురేఖతో పాటు ఎమ్మెల్యేకే ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. చిరంజీవి ఆయన కుటుంబం క్షేమంగా ఉండాలని తిరుపతి జిల్లా బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ పొర్లు దండాలతో తిరుపతిలో మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారి మెట్ల మార్గంలో మొదటి మెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ బాగుండాలని ఆకాంక్షిస్తూ గత 21 సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు అభిమాని చెప్పారు. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నామా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిన్న వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు నిన్న జరిగింది. దేవస్థానంలో ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. 27 రోజులకు గాను 2,39,96,220 రూపాయల నగదును భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించారు. బంగారం, వెండితో పాటు పాత నోట్లు, పలు దేశాల కరెన్సీ నగదు కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, సినీ నటి దివి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమతానగర్లో విషాదం చోటు చేసుకుంది. మంగళగిరి 6వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తారక రామారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మధ్యాహ్నం భోజనం నిమిత్తం ఇంటికి వెళ్లి వస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలో పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని స్వగ్రామం ఆకివీడుకు భారీగా ర్యాలీగా తీసుకొచ్చారు. నేడు అధికారుల లాంఛనాలతో గ్రేహౌండ్స్ పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు. తారక రామారావు మృతి డిపార్ట్మెంట్కి తీరని లోటని పలువురు పోలీసులు వాపోయారు. నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్లో నాళాలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభించింది. ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బందికి మృతదేహం కనిపించగా బయటకు వెలికి తీశారు. నిన్న సాయంత్రం తన ఇంటి వద్ద ఆడుకుంటున్న 2.5 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడిపోయింది. అప్పటికే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయింది. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు గాలింపు చేపట్టారు. అనంతరం డిజాస్టర్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి గాలింపు జరిపారు. చీకటి పడటంతో తిరిగి నేడు ఉదయం నుంచి కాలువ పొడవునా సిబ్బంది గాలించగా ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. అనన్య మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. సంగారెడ్డి జిల్లా కిష్టయ్యపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలుష్య జలాలు తాగి 2 గేదెలు మృతి చెందగా 3 గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గేదెల మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు పీసీబీ అధికారులను నిర్బంధించారు. కాలుష్య జలాల శాంపిల్ తీసుకోవడానికి వచ్చిన అధికారులను అక్కడే బంధించారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారి గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి దుండగులు సదరు వ్యక్తిని హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.